హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదస్ విలేజ్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసి గోబీ మంచూరియా ఎలా చాలా చూపిస్తానండి. గోబీని ఎలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి వాటర్ అనేవి రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ముందే కట్ చేసుకున్న గోబీని కూడా వేసుకొని ఒక 5 minutes ఉడికించుకోండి. ఇలా ఉడికితే సరిపోతుందండి, ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటిని తీసి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కారం, 1 స్పూన్ రైస్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్, మైదా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోబీ పకోడీని కొంచెం కొంచెం వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు ఫ్రై చేసుకోండి. వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకొని ఇప్పుడు వీటి కోసం మనం సాసింగ్ చేసుకున్నాము. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి వేసి ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిలో అయితే మనం సాస్ యాడ్ చేసుకుందామండి. 1 స్పూన్ టమాటో సాస్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్ అన్నీ వేసుకొని కలుపుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న గోబీని కూడా వేసి ఒక 5 minutes ఉంచుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గోబీ మంచూరియా రెడీ అయిపోతుందండి. మీరు ఒకసారి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.